ఐపీఎల్లో విరాట్ కోహ్లీ కొనసాగుతారా? లేక ఇక గుడ్ బై చెప్పేస్తారా? వరుసగా 2 సార్లు ఛాంపియన్గా ఆర్సీబీని నిలబెట్టడంలో విరాట్ కోహ్లీది కీలక పాత్ర. దీంతో ఫామ్లో ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ ఇక ఐపీఎల్కు ముగింపు పలుకుతారా అనే సందేహాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. అదేవిధంగా వచ్చే సీజన్ నిర్వహణపైన కొత్త ప్రతిపాదనలు చర్చకు వస్తున్నాయి. ఈ సమయంలోనే విరాట్ కోహ్లీ ఆడడం, విరాట్ కోహ్లీ భవితవ్యంపైన ఆర్సీబీ అనూహ్య ప్రకటన చేసింది. ఐపీఎల్లో ఆర్సీబీ, కోహ్లీది విడదీయరాని అనుబంధం. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీ నుంచి మొత్తం 19 సీజన్లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ ఆర్సీబీతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఆర్సీబీని 2 సార్లు విజేతగా నిలపడంలో అతడిదే కీలక పాత్ర. తాను జట్లు మారే ప్రణాళికలు లేవని, తన ఐపీఎల్ కెరీర్ను ఆర్సీబీతోనే ముగించాలనుకుంటున్నానని విరాట్ కోహ్లీ పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్ అనంతరం ఈ క్యాచ్ రిచెస్ట్ లీగ్కు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో విరాట్ రిటైర్మెంట్పై ఆర్సీబీ సీఈఓ రాజేష్ మేనన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ, కోహ్లీ ఒకే నాణానికి 2 ముఖాల్లాంటి వారు. అతడికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఒకవేళ కోహ్లీ క్రికెట్కు దూరమైనా సరే ఆర్సీబీలో భాగం కాకుండా ఉండటాన్ని మేము ఊహించలేమని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరిష్కారాన్ని ఆలోచన చేస్తామని చెప్పారు. దీనికి కొనసాగింపుగా ఇప్పటికిప్పుడు విరాట్ ఐపీఎల్ను వదిలిపెట్టడు. కోహ్లీ తన కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ అతడి ఫిట్నెస్, పట్టుదల ప్రభావంతో కనీసం 3 లేదా 4 ఏళ్లు ఆడుతాడు. ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదు. ఇటీవల సీజన్లో కోహ్లీని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది అని రాజేష్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ 2026లో కోహ్లీ ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు 165.84 స్ట్రైక్ రేటుతో 670 పరుగులు సాధించాడు. ఇది ఒకే సీజన్లో అతడి అత్యుత్తమ స్ట్రైక్ రేటు. ఇక ఫైనల్ మ్యాచ్లో అజేయంగా 75 పరుగులు చేసి ఆర్సీబీకి వరుసగా 2 టైటిళ్లను గెలుచుకొని చరిత్ర సృష్టించడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్కు ఈ న్యూస్ మరింత జోషివ్వటం ఖాయంగా కనిపిస్తుంది.